రోమీయులకు రాసిన పత్రిక, let us go to Romans 8వ అధ్యాయము 8th chapter. 32వ వచనాన్ని నేను చదువుతున్నా. We are reading 32nd verse. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుకకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించాడు. He that spared not his own son but delivered him up for us all, how shall he not with him also freely give us all things? 32వ వచనం మళ్ళీ చదువుతున్నా. Again I am reading. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుకకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహింపడు. He that spared not his own son but delivered him up for us all, how shall he not with him also freely give us all things? ఇప్పుడు చూడండి. Now see here. దేవుడు తన సొంత కుమారుణ్ణి, God who gave his only son, మనందరి కోసం ఇచ్చేసిండట. he spared not his son and gave him to us. మనందరి కొరకు ఆయన ఇచ్చేసిండు కాబట్టి, because he gave him to us, అంతకంటే బలమైనది ఇంకొకటి ఏమీ లేదు. there is nothing more powerful than that. అంత విలువైన దాన్ని మనకిచ్చినప్పుడు, when he gave such a precious son, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించాడట. along with him will he not give everything? అంటే మనకు కావాల్సిన ఉద్యోగాలు దొరుకుతాయి, we'll get our jobs, మనకు కావాల్సిన ఆరోగ్యం దొరుకుద్ది, we'll get our health, మనకు ఫైనాన్సెస్ బ్లెస్ అవుతాయి, our finances are blessed, మనకున్న కరువు కష్టం అంతా కూడా తొలగిపోద్ది, even our famine and lack will disappear. ఎందుకోసం అంటే, why? యేసు ప్రభువును మన కోసం ఇచ్చినప్పుడే, when he gave Jesus to us, ఇవన్నీ కూడా అనుగ్రహింపబడ్డాయి. all these things are given to us. అందుకే మనం ఏం చేయాలంటే, that's why what we have to do, దేవుడా నీకు వందనాలు, God we thank you, నీ కుమారునే నా కోసం ఇచ్చినావు కాబట్టి, you gave your only son to me, ఇవన్నీ కూడా నాకు అనుగ్రహిస్తావు, you give everything to me. అందుకే నా నామములో మీరు ఏది అడిగినా దాన్ని అనుగ్రహిస్తాడట. that's why he says in that name whatever you ask you will receive it. ఇంకొక బలమైన మాట అంటాడు, he says another powerful word, మీ సంతోషము పరిపూర్ణమైనట్టు అడగండి దాన్ని నేను మీకు ఇస్తా అంటాడు. see he says ask so that your joy may be full. అర్థమైందా మీకు? did you understand? అంటే మీరు సంతోషంగా ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణంగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. God desires that your joy should be there and your joy should be full also. దీంట్లో కొంచెం లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. let us go deeper. యోషువ గ్రంథము, let's go to book of Joshua. 4th chapter లో మీరు చూస్తే, if you see the 4th chapter, ఇక్కడ ఒక విషయం జరిగింది. here something happened. ఈ 4వ అధ్యాయంలో in this 4th chapter, దేవుడు ఒక గ్రేట్ బ్లెస్సింగ్ ని యోషువ ద్వారా రిలీజ్ చేశాడు. God released a great blessing through Joshua. దీన్ని నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. I want to share that. ఈ Joshua ఎప్పుడైతే మోజెస్ తర్వాత లేచాడో, after Moses he rose up, మోజెసు ఒక కాని మాట పలికి ఆయన ప్రామిస్ ల్యాండ్ కి వెళ్ళలేకపోయాడు. because of one word he missed his promised land. అయితే ఇక్కడ చూడండి, now see, వాళ్ళని నడిపించడానికి దేవుడు జాషువాను లేపాడు. now to lead the Israelites he raised Joshua. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి, when you come to the 4th chapter, జాషువా అనేక మంది ప్రీస్ట్లను ఎన్నిక చేసిండు. Joshua chose all the Levites, priests. ఆ యొక్క ప్రీస్ట్లను మీ మందసం మోయమని చెప్పిండు. he told the priests to carry the ark. ఆ యొక్క స్టోన్స్ తయారు చేశాడు. he made the rock ready. ఆ యొక్క 12 స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు now there are 12 stones. వీళ్ళంతా కూడా మోస్తూ, యోషువా వాళ్ళ సైన్యం అంతా కూడా, ప్రీస్టులు వీళ్ళంతా కూడా ఆ మందసం మోస్తూ ఆ యొక్క స్టోన్స్ పట్టుకొని వాళ్ళు మోస్తూ ఆ విధంగా యోర్దాన్ దగ్గరకు వచ్చారు. now carrying that ark and they brought that rocks everything and they came to the Jordan. ఇదంతా ఎట్లా ఉంది తెలుసా? how this is? వీళ్ళ యొక్క స్పిరిచువల్ ఫాదర్ మోజెస్ ఏ విధంగా ఇశ్రాయేలును ఐగుప్తు కాడికి తీసుకొచ్చిండో, ఎర్ర సముద్రం కాడికి పట్టుకొని వచ్చిండో ఐగుప్తు నుంచి, సేమ్ అదే విధంగా మళ్ళా మూమెంట్ అయింది ఇప్పుడు. see, as Moses brought the Israelites at the Red Sea, same way Joshua is also bringing them to the Jordan. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అసలు now let's see, ఈ యొక్క మోజెస్ ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాక, when he brought them out of Egypt, రెడ్ సీ అన్నది బంగా పొంగి పొర్లుతున్నది. the Red Sea was overflowing. వెనుక ఫరో గుర్ర రథ సైన్యంలతో పరిగెత్తుతున్నాడు. now behind Pharaoh and his chariots are chasing them. ఇదంతా కూడా ఎట్లా ఉందంటే, how this whole thing is, రెడ్ సీ కాడ ఇదే జరిగింది. at the Red Sea this took place. ఫరో గుర్ర రథ సైన్యములతో పరిగెత్తుకొని వస్తున్నాడు. now Pharaoh is chasing them with his horses and chariots. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, before them there is Red Sea. ఎంత ట్రెమెండస్ అండి, how tremendous it is looking. ఎంత పెద్ద ప్రాబ్లం ఇది. what a big problem. ముందుకు పోతే వీళ్ళని ముంచేస్తది, if they go forward they'll drown, వెనకపోతే శత్రువు చంపేస్తాడు. if they go backwards the enemy will kill them. ఇప్పుడు ప్రవక్త అక్కడ ఉన్నాడు కాబట్టి, because the prophet is there, రెడ్ సీ మీద కర్ర ఈ విధంగా పెట్టంగానే he just stretched out his Red Sea, అది 2 పాయలైంది. it became into 2. ఇప్పుడు యోర్దాన్ దగ్గరకు వచ్చండి యెహోషువ. now they came to Jordan.
ఈ యొక్క ప్రీస్ట్ అందరూ కూడా ఆ 12 రాళ్ళను ఒక్కొక్కరు రాయి పట్టుకొని 12 గోత్రాల నుంచి వచ్చిన మనుషులు మందసాన్ని మోసుకుంటూ రాళ్ళను పట్టుకొని వచ్చారు. Now these people were carrying the ark and also the stones that they have to lay. కానీ యెహోషువ దగ్గర దేవుని యొక్క బిడ్డలారా మోజెస్ లాగా కర్ర చాపడానికి కర్ర లేదు, ఇప్పుడు కర్ర చాపడం అనే ఆలోచన లేదు. Now Moses doesn't have the staff, neither is there a need for stretching the staff. మేబీ యెహోషువ అనుకొని ఉంటాడు, Joshua must have thought, అరే ఈ టైంలో మా యొక్క ఫాదర్ అయితే కర్ర చాపిండు, నా దగ్గర కర్ర లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి ఎట్లా అనుకున్నాడు. Joshua must have thought, I don't have, my father used a staff but I don't have it. అక్కడ చూశాడు కదా ఈ యొక్క మోజెస్ ఇట్లా కర్ర చాచుడు. He saw how Moses has stretched forth his ఈయన staff. కూడా అట్లనే ట్రై చేద్దాం అనుకున్నాడు. He also thought of trying it. కానీ దేవుడు ఏం చేశాడంటే, But what God did? Joshua, నువ్వు కర్ర చాపాల్సిన అవసరం లేదు, you don't have to stretch out your staff. లేదా కర్ర గురించి ఆలోచించాల్సిన అవసరం You లేదు. don't have to think about the rod. నువ్వేం చేయాలి సార్, What you have to do? నీ కాలు తోటి ఆ వాటర్ ని తాకాలి. You just touch the waters with your feet. నీతో ఉన్న మనుషులంతా కూడా కాలు తోటి వాటర్ టచ్ కావాలి. All the people shall touch the waters. ఆ రోజు కర్రతోటి ఎర్ర సముద్రం 2 పాయలైతే ఈ రోజు కాలుతోటి దేవుడు నీళ్లను వాళ్ళు తాకగానే యోర్దాను 2 పాయలైపోయి పొడి నేల మీద నడుచుకుంటా వెళ్ళిపోయిండు. అంటే అప్పుడు కర్రను వాడిండు, ఇప్పుడు దేనకబల కాలు లెగ్గును వాడాడు. దేవుడు నీకు గ్రేట్నెస్ చేయడానికి నీ చేతిలో ఏముందో దాన్ని వాడి గొప్ప గ్రేట్నెస్ ని కలుగజేస్తాడు. That time when Moses stretched forth his staff, but now Joshua is just laying his feet in it. Whatever you have, God can use it. అర్థమవుతుందా మీకు? Did you understand? అంటే దేవుడు అక్కడ మేనిఫెస్ట్ అయ్యాడు. God manifested himself. వాళ్ళలాగానే ఉండాలనుకున్నాడు. He thought of doing it the same way as them. కానీ ఆయనలాగా ఉండలే. He's not like them. ఆయన ప్రవక్త అయితే, He's a prophet. ఈయన లీడర్ గా మారిండు. He became a leader. జాషువా ప్రాఫెట్ కాదు, Joshua is not a prophet. కానీ ప్రాఫెట్ దగ్గరనే అభిషేకింపబడ్డాడు. He is anointed by the prophet. కానీ లీడర్ అయ్యిండు. But he became a leader. అందుకే వాళ్ళందరూ కూడా నడిపించిండు. He could lead them. అర్థమవుతుందా? Are you understanding? మీకు బలమైన మాట చెప్తానా, Powerful word. ఇంత ముఖముఖగా దేవుని చేసిన ప్రవక్త, Prophet who saw him face to face. నోటితో పలికిన కారణాన్ని బట్టి ప్రామిస్ ల్యాండ్ చూసిండు తప్ప పోనీయలే. నోరు ఎంత డేంజరో మీకు అర్థం కావాలి. You should understand how powerful your word is. Though he saw God face to face and spoke to him, this prophet, just by uttering one word, he missed his promised land. అందుకే నోరట ఫైర్ లాంటిదట. Mouth is like a fire. నోరు సుత్తి లాంటిది. It is like a hammer. నోరు మంగలి కత్తి లాంటిది. It is like a razor's knife. అందుకే నోరు ఎప్పుడు కూడా దగ్గర ఉండాలి. That's why you should be very careful with the mouth. నాలుక ఎప్పుడు కూడా నీ కంట్రోల్లో ఉండాలి. Tongue should be under your control. ఎవరికి తెలుసా దేవుడు కోపపడేటోడు? Do you know whom God scolds? ఈ మాట బలంగా తీసుకో. Take this powerfully. కొంతమందికి దేవుని భయం ఉండదు. Some people won't have the fear of God. మనుషుల భయం ఉండదు. They'll have fear of men. ఈ మాట ఎక్కడి నుంచి చూస్తున్నా గుర్తుపెట్టుకో. Remember this. దేవుని భయము మనుషుల భయము నాకు లేదు, ఈ రెండు నాకు లేవు అనుకున్నటోడు, A person who says I don't have the fear of God and fear of man, కంపల్సరీ దేవుని చేతిలో పడతాడు. he will fall in the hands of God. నీకు దేవుని భయం అని ఉండాలి, You should have at least God, fear of God, లేదా మనుషుల భయం అని ఉండాలి. fear of man. ఇప్పుడు మనుషుల భయం ఉండబట్టి Because of the fear of man, సమాజంలో పాపం ఆగుతుంది. that's why in the society the sin is arrested. దేవుని భయం ఉండబట్టి Because you have the fear of God, దేవుని బిడ్డలు ఆగుతాను. God's children are stopped. అంటే ఆల్ యూనివర్స్ మొత్తం కూడా దేవుని యొక్క కంట్రోల్లోనే ఉంది. Somehow the whole universe is under the control of God. అందుకే బయట దేవుని ఎరగని మనుషులు అంటారు, అరే వీడికి దేవుడి భయం లేదు మనుషుల భయం లేదు అంటారు. అంటే దేవుడి భయము మనుషుల భయం లేదు చాలా డేంజర్ అన్నట్టు గుర్తుపెట్టుకో. Not having the fear of God or man is very dangerous. ఏదో ఒకటి ఉన్నా If you have either, వాడు కంపల్సరీ బ్లెస్ అవుతాడు. he will be blessed. అయితే ఇక్కడ గమనించిన ప్రయత్నించాడు. Now listen. ఈ యొక్క ఫరో వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు. Now Pharaoh is against them. కానీ మోజెస్ మీద దేవుని యొక్క స్పిరిట్ ఉంది. On Moses there is God's spirit. ఫరోకు అర్థం కావట్లే. Pharaoh didn't understand. కానీ దేవుడు ఇజ్రాయెల్ని డైరెక్ట్ చేస్తున్నాడు. God is directing the Israelites. మీకు నేను ఇదే మాట చెప్తున్నా. The same thing I'm telling you. దేవుడు నిన్ను డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి God is directing you. నీ ముందు నీ శత్రువు ఫరో ఆ యొక్క గుర్ర రథ సైన్యములు
నీళ్ళలో కలిసిపోయి ఇక మీద చూస్తున్న ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ చూడనట్టు నీవు చూస్తున్న ఈ ఫైనాన్షియల్, ఈ రోగాలు, ఈ బాధలు, ఈ కరువు, ఈ యొక్క డెత్ సమస్య, ఇవన్నీ కూడా సముద్రంలో కలిసిపోయి ఇక ఎప్పుడు నీ జీవితంలో మళ్ళీ చూడవు. ఇక the enemies that you have seen today, maybe death, sickness, pain, lack, anything, you will not see them anymore. As the Egyptians and the chariots and horses were totally drowned in the sea, so your enemies are drowned. అర్థమవుతుందా మీకు? Did you understand? అంటే నేను ఏం చెప్తున్నా, What I'm saying, నువ్వు చూస్తున్న ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ కూడా చూడవు. the enemies that you are seeing, the Egyptians, you will not see them anymore. అందుకంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, నిన్ను రక్షించిన వాడు యెహోవా, నిన్ను పోలిన వాడు ఎవరు కూడా లేరు. నీ దేవుడైన యెహోవా శక్తి ఉందని నీకు అర్థమైతే నీ జీవితాలు వేరే లెవెల్కి వెళ్ళిపోతాయి. Oh, you should understand, oh Israel, how blessed are you, who can be compared to you, for God is able and he is strong among you. అందుకే మీరు మీ సొత్తు కాదు. That's why you don't belong to yourself. దేవుని యొక్క విలువైన రక్తం చేత కొనబడ్డ మనుషులు మీరు. You are bought by the precious blood of Jesus. దేవుని యొక్క రక్తం చేత పెట్టుబడి పెట్టి దేవుడు కొనుక్కున్నాడు మిమ్మల్ని. God has invested his very own blood to buy you. అందుకే మీ శరీరాల్లో ఆరోగ్యం ఉంటది. That's why there will be health in your body. అందుకే మీ ఫైనాన్సెస్ బ్లెస్ అవుతాయి. That's why your finances are blessed. దేవుని యొక్క ప్రొటెక్షన్ లో నువ్వు ఉంటావు. You will be under the protection of God. నీకు కావాల్సిన అన్ని కూడా రిలీజ్ అవుతాయి. Everything that you need are released. కనుక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. You don't have to fear. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. Let's go to 1 Kings 3rd chapter. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. 1 Kings 3rd chapter. అక్కడ 16వ వచనాన్ని మీరు చూస్తే, If you see the 16th verse, లాస్ట్ వీక్ నేను కొంచెం చెప్పిందని మళ్ళీ టచ్ చేస్తాను. నాకు అక్కడ బాగా కొంచెం నేను ప్రాఫిటికల్ స్కూల్ చేసినప్పుడు బాగా అనిపించింది. when I shared in the prophetic school, I liked it. దీన్ని కొత్తగా చెప్తున్నా, ఇంకొక మాట వినడానికి ప్రయత్నించండి. You see it in the different way. ఇద్దరు వేశ్యలు అంటే ఇద్దరు మదర్స్. Now there were two prostitutes. ఆమె ఒక మదర్, ఒక వేశ్య అంటే కూడా, though she is a prostitute, being a mother, ఎవరైనా కానీ whoever it may be, తల్లి ప్రేమ ఎంత బలమైందో చూడు. how powerful the love of a mother is. తన బిడ్డ తన కళ్ళ ముందు ఖడ్గం తోటి చంపబడుతున్న పరిస్థితిలో ఆమె రిలీజ్ అయ్యి ఓపెన్ అయ్యి చెప్తుంది. See, when the king wanted to make the child have, she opened her mouth and said like this. ఏమని చెప్తుందంటే, what she saying? ఇచ్చేసేయ్, give away, ఇచ్చేసేయ్. say give away. ఈ యొక్క మదర్, now this mother, ఇచ్చేసింది, she gave away, ఇచ్చేసింది, gave away, ఇచ్చేసింది, gave away. దేవుడు ఆ బిడ్డను తిరిగి ఈమెకే ఇచ్చేసిండు. The king gave back the son to her. అర్థమైతుందా మీకు? Did you understand? ఈమె ఇచ్చేసింది, She gave away. దేవుడు కదిలింపబడి ఇచ్చేసిండు. God has moved and he gave away. నువ్వు ఏది ఇచ్చేసినా దేవుడు తిరిగి మళ్ళా నీకే ఇచ్చేస్తాడు. What do you give away, God will give back to you. ఎందుకు ఇచ్చేస్తే ఇచ్చేస్తాడు? Why when we give, he give back to us? ఏం రెవల్యూషన్ ఇక్కడ చూడండి. Now look at the revelation. ఇచ్చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చేస్తాడు తెలుసా? Why God gives it back to us? దేవుడు కూడా తన కొడుకును మన కొరకు ఇచ్చేసిండు కాబట్టి మనం ఇచ్చేసినప్పుడు దేవుడు మళ్ళా తిరిగి ఇచ్చేస్తాడు. Because he gave us his son, and when we give, he gives back to us. తన సొంత కుమారుని ఇచ్చేసిండు. He gave his only begotten son. నువ్వు ఇచ్చేస్తున్నావు కాబట్టి. You are also giving. ఇప్పుడు ఇంకొక మిరకల్ అయింది. One more miracle. అక్కడ చిన్న బేబీ ఉంది కదా. Now the little baby is there. ఇక్కడ సాల్మన్ ఏమో పైకి లేపిండు. Now Solomon lifted up his sword. చంపడానికి. ఇది ఎంత బాగుందో చూడండి. Now look at it. అక్కడ లేడీ ఉంది. There's a lady. ఇక్కడ కింగ్ ఉన్నాడు. The king is here. అక్కడ ఇంకొక లేడీ ఉంది. There's another lady. ఇక్కడ చిన్న బేబీ ఉంది. The small baby. ఇక్కడ ఖడ్గం ఉంది. He lifted the sword. ఇచ్చేసిన చెప్తుంది. He is give away. దేవుడు కదిలింపబడ్డాడు. God moved. కానీ కనబడట్లే. They're not able to see. ఆమె దగ్గరికి దేవుడు ఇచ్చేసిండు అని చెప్తున్నా. He gave back to the real mother. కానీ ఒరిజినల్ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? But original what is happening? చిన్న బేబీ, the small baby, ఎక్కడైతే ఆమె మదర్ ఉందో, the mother is, ఆమె మదర్ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. she is getting attracted towards the real mother. నీవు దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా యేసు నామములో ఏది ఇస్తావో అది దేవుడు ఆల్రెడీ ఎప్పుడో నీ కోసం రిలీజ్ చేసిన అన్ని కూడా ఇప్పుడు అట్రాక్ట్ అయి నీ దగ్గరికి వచ్చేస్తాయి. Whatever God has already prepared everything for you, when you give, they get attracted to come back to you. అవి ల్యాండ్ అయి వస్తాయి. That will come and land. అవి గోల్డ్ అయి వస్తది. It can come in gold. అది మనీ అయి వస్తది. It can come as money. మీరందరూ కూడా గోల్డ్ అని నేను నమ్ముతున్నా, బంగారం పాత్రలని. I believe you all are golden vessels. Golden vessels? మట్టి కాదు.
You are not of mud. కర్రై కాదు. Not of wood. గడ్డి కూడా కావు. You are not of grass. అని ఉంది బైబిల్లో, అందుకే Yeah, it is in the Bible. ఓకే, కర్రై కాదు. It is not of wood. మట్టై కాదు. It is not mud. లేకపోతే గడ్డి కావు. It is not of grass. బంగారము అని చెప్తున్నా మీరు. I am saying you are the vessels of gold. అందుకే మన అమ్మల కాలంలో, that's why during our mother's time, ఇంత బంగారం వేసుకుంటోళ్ళు. they used to wear so much gold. కానీ ఇప్పుడు బాగా డబ్బున్నోడు, nowadays with lot of money, బంగారం కంటే కూడా more than the gold, ఎక్కువ డైమండ్స్ కొంటారు. they're buying diamonds. ఎందుకోసం? Why? అది ఇంతునగానే పెద్ద వాల్యూ కాబట్టి. అర్థమైందా నీకు? Though small it is have a great value. ఇప్పుడు కూడా అందమైన డైమండ్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి. Small diamonds come in small packets. ఇవన్నీ డైమండ్స్ అనే నేను నమ్ముతున్నా. I am believing you all are diamonds here. మనకు ఒక ఎబిలిటీ ఉన్నది. We have an ability in us. మనకు ఒక గ్లోరీ ఉన్నది. There is a glory for us. మన మీద ఒక మహిమతేత దేవుడు నింపిండు. God has filled us with a kind of glory. డిఫరెంట్ ఫింగర్స్ లాగా ఉన్నాం. We are like different fingers on the hand. కళ్ళు అయితే ఒకరు ముక్కు, ఒకరు ముక్కు అయితే ఒకరు నోరు, ఒకరు నోరు అయితే ఒకరు చైన్లు, ఒక చెవులు అయితే బ్రెయిన్, ఒకరు బ్రెయిన్ అయితే లివర్, కిడ్నీ అన్ని కలిసినప్పుడు ఎట్లా ఫామ్ అయినో డిఫరెంట్ టాలెంట్స్ తోటి దేవుడు ఒక చర్చ్ లాగా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఏ అవయవము ఆ పవిత్రంగా పనిచేస్తే నేను చేసే సువార్త విరివిగా జరుగుద్ది. See, one is like an eye, one is like a nose, one is like a mouth, hand, leg. Okay, all these things together, how they function in unity. So in the church with different talents, we are all working towards the goal. లాస్ట్ వర్డ్ ఏం తెలుసా? ఏరులై పారినేట నీళ్లు ఎడారిలో బండలోంచి బయటికి తన్నుకొని వచ్చి. Oh, this is the time for the rivers of the living waters to flow out of the rock. అట్లా డబ్బులు అట్లా గదలబోతున్నాయి నీ దగ్గర. Like that, the wealth of the nations is coming to you. నీ భార్య కూడా ఐ లవ్ చెప్పలే నీ జీవితంలో. అట్లా పైసలు వచ్చినప్పుడు అట్లా మజా అవుతుంది. నీకు అర్థమవుతుందా? నీకు Amen చెప్పండి. సంతోషం కదా? It's good. సెంటర్ పాయింట్ దేవుడు కదా. The center point is God. అద్భుతాలు కావాలి కదా. You need miracles. మన ఫైనాన్సెస్ పెరగాలి కదా. Our finances shall increase. వేరే వాడు మనం చూసినప్పుడు బో యెహోవా ఆశీర్వాదం ఈ మనిషి మీద కనబడుతుంది అనే స్థితిలోకి రాబోతున్నా. People shall see and say, the blessings of the Lord is upon this man. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. Father, we thank and praise you. రొట్టె ద్రాక్ష రసాన్ని దీవించండి. Lord, bless this bread and wine. వీళ్ళ మనీని కూడా దీవించండి. Bless their money. మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. Apply the blood of Jesus. ట్రెమెండస్ గా అనాయింటింగ్ రిలీజ్ Let tremendous anointing be released. సూపర్‌న్యాచురల్ గ్లోరీ చేత నింపండి. Fill them with supernatural glory. మహిమగల కార్యాలు పొందకు. Do glorious things, O Lord. యొక్క దేహాల్లో ఆరోగ్యాన్ని విడుదల చేస్తున్నా. Lord, I release health into the bodies. నీ మహిమ చేత నింపండి. Fill them with the glory. అన్ని చిక్కుదించి దిగజారి అద్భుతాలు జరిగేటట్టు ప్రకటిస్తున్నా. Press down, shaken together, running over. ఆన్లైన్ లో కూడా దీవించండి. Oh, bless them on the online. వీళ్ళు చేసే అన్ని కూడా దీంపబట్టకు సాయం. Lord, bless everything that they do. సొలొమోన్ యొక్క ఐశ్వర్యం చేత నింపండి. Lord, fill them with the wealth of Solomon, ఈ riches. రోజు నేను ఏదైతే ప్రొఫెసీ చెప్పానో, What a prophecy I said. గ్రేట్నెస్ దేవుడు వీళ్ళకి ఇచ్చేటట్టు చేయండి. Lord, let the greatest come upon their lives. వీళ్ళని హానర్ చేయండి. Lord, honor them, O Lord. మహిమగల అద్భుతాలు సృష్టించండి. Do glorious things, O మీకు Lord. వందనాలు స్తోత్రాలు. Father God, we thank and praise వీళ్ళ you. రోగాలు స్వస్థపరచండి. Lord, heal them. ఈ బిడ్డల్ని దీవిస్తూ మహిమ చెల్లిస్తూ, Blessing your people and giving you all the రక్తాన్ని glory. ప్రోక్షిస్తూ వందనాలు చెల్లిస్తూ, Applying the blood of Jesus. ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం కూడా బ్లెస్ చేస్తూ Lord, I bless the bread and wine. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Jesus' name.